వచ్చేవాళ్ళు కాదు కదా సార్. బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడని మన ఛానల్లో ఫ్లాష్ న్యూస్ వేయడం. ఇక్కడ మీకు కనపడుతున్న సన్నివేశం రాజధాని ఫైల్స్ సినిమాలో ఒక సన్నివేశం అండి. వాస్తవానికి సినిమా చాలా అద్భుతంగా తీయడం కూడా జరిగింది. సినిమాని చూస్తున్నంత సేపు కూడా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా మా కళ్ళ ముందు కనపడుతూ పోయిందండి. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి నటించాడు. అతను ఆ సినిమాలో అతని పరిపాలన ఏ విధంగా ఉందో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిపాలన అదే విధంగా ఉంది గడిచిన 4 సంవత్సరాల 10 నెలలుగా. ఈరోజు ఈ సినిమా చూస్తున్నంత సేపు మాకు ఒక బాధ అనిపించింది. నిజంగా మేము ఇంత నరకం అనుభవించాం, ఇంత నరకయాతన చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇంత దిక్కుతోచన పరిస్థితి అయిపోయింది, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఇంత అగమ్యగోచమైన పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి ఈరోజు ఈ సినిమాని చూస్తుంటే, ఈరోజు నేను చూస్తున్న సినిమాని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన యథార్థ సంఘటనలు నేను నా కళ్ళ ముందు ఈరోజు చూసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఈ సన్నివేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చి 15, 2019 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంతం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఆయన మరణం. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గొడ్డలపోటుతో చంపబడితే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అయిన సాక్షి టీవీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాసేపటి క్రితం గుండెపోటుతోటి మరణించారు అని ఆ సాక్షి పత్రిక చెప్పడమే కాకుండా, ఆ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులైన ఆయన విజయసాయి రెడ్డి గారు ఆ రోజు మీడియా ముందుకు వచ్చి చాలా బాధాకరమైన విషయం, కాసేపటి క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతోటి చనిపోయారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సాక్షి పత్రిక కూడా వేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ సన్నివేశం చూసిన తర్వాత, ఎందుకంటే ఆ రోజు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు రాజధాని ఫైల్స్ ఈ సన్నివేశం చూసిన తర్వాత మాకు అనిపించింది, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి సమాధానం ఇది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా అర్థం కావాల్సిన విషయం, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి సమాధానం ఇదే. ఎవరు చంపారు, ఎందుకు చంపబడ్డారు అసలు అనే విషయం సింపుల్ ఆన్సర్ అండి ఇది. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం ఇది.